హలో ఎవ్రీవన్, మీ అందరికీ ప్రపంచంలోనే ఒక పెద్ద ఏఐ కాన్ఫరెన్స్ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు జరుగుతుందన్న విషయం తెలుసా? తెలియకపోతే రండి తెలుసుకుందాం. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్ ఏ అండ్ బియాండ్. యాక్చువల్గా ఏంటంటే ఏఐ ఇండియా గ్లోబల్ సమిట్ అని, ఇంపాక్ట్ సమిట్ 2026 అని మొన్ననే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇనాగర్ చేశారు. ఈ సమిట్ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని స్టార్టప్స్ ఏఐ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, అన్నిటి గురించి డిస్ప్లే చేస్తున్నారు. నేను ఆ సదస్సుని అటెండ్ అవడం కూడా జరిగింది న్యూఢిల్లీలో. యాక్చువల్లీ దిస్ సమిట్ ఈస్ నాట్ అనదర్ కాన్ఫరెన్స్ అబౌట్ ఏఐ. ఇది బేసిక్ గా మన ఫ్యూచర్ గురించి, మన జనరేషన్ గురించి, హౌ వీఆర్ గోయింగ్ టు షేప్ ఇట్ విత్ ఏఐ అన్న దాని గురించి. మనందరం ఏఐ వాడుతున్నాం, ఎస్పెషల్లీ ChatGPT కానీ, జెమినై కానీ, మొత్తం అన్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఏఐ యూజ్ చేస్తున్నాం కదా. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వీటి వల్ల మనకు జరగబోవు ఉపయోగాలు ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏఐ, హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏఐ. అదే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్మోస్ట్ 2 లక్షల పైగా ఈ సదస్సుకి అటెండ్ అవుతున్నారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ కూడా అటెండ్ అవుతున్నారు. ఈవెన్ ఐ సా లాట్ ఆఫ్ నేవీ అండ్ మిలిటరీ జనరల్స్ అటెండింగ్ దిస్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ లో ఏమేమి జరుగుతున్నాయి బేసిక్ గా, అండ్ ఎస్పెషల్లీ ఇది మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి, సో మన భారత ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని ప్రోత్సహించడం కోసం ఈ ఒక కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. మన జనరేషన్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ గ్రోయింగ్ అండ్ లివింగ్ విత్ ఏఐ. సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ విత్ ఇన్ ఏఐ. అదే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భారతదేశం, ఇండియా ఒక గ్లోబల్ ఏఐ పవర్ గా ఎలా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఈ సదస్సు జరుగుతూ ఉంది. ఇంకా మీరు అటెండ్ అవ్వకపోతే ఐ వుడ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యు గో అండ్ అటెండ్ దిస్ కాన్ఫరెన్స్. గైస్, ఫ్యూచర్ అంతా ఏఐలో ఉంది, ఏఐ ఇండియాలో ఉంది. సో ఆ ఫ్యూచర్ విత్ ఏఐ మన చేతుల్లో ఉంది. రండి ఏఐ ఫ్యూచర్ని నావిగేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.